వీడియోలో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, దాని యొక్క మీనింగు, నేచర్, స్కోపు అండ్ 17 సస్టైనబుల్ గోల్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. అసలు ఫస్ట్ మీనింగ్ అంటే ఏంటో చూద్దాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ డెవలప్మెంట్ దట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ద ప్రెజెంట్ without compromising the ability of future generations to meet their own needs. ఇక్కడ మనకి ప్రెజెంట్ గురించి మాట్లాడుతున్నారు అండ్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు అంటే ప్రెజెంట్ మనకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఎన్విరాన్మెంట్ నుంచి వాటిని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కాకపోతే మనం దేన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనం ఉంచాలి, వాళ్ళకి కూడా అవసరమే ఈ రిసోర్సెస్ అనేవి అని మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం రిసోర్సెస్ని మిగల్చాలి. ప్రజెంట్ మనం నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటూ వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా మనం దృష్టిలో పెట్టుకుని రిసోర్సెస్ అనేవి యూజ్ చేయాలి అని అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది చెప్తుందన్నమాట మనకి. నెక్స్ట్ వచ్చి దీని నేచరు, ఎన్విరాన్మెంటల్, ఎకానమికల్ అండ్ సోషల్. అంటే ఇప్పుడు మనకి 17 గోల్స్ అనేవి ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి మొత్తం 17 ఉన్నాయి. ఆ 17 గోల్స్ వాటి యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఉంటాయి కొన్ని, ఇంకా కొన్ని ఎకనామికల్గా ఉంటాయి, ఇంకా కొన్ని సోషల్గా ఉంటాయి. సో ఆ 17 గోల్స్ యొక్క నేచర్ అనేది ఇలాగే ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, పొలిటికల్ అని పదం లేదు. నేచర్ వచ్చి ఎన్విరాన్మెంటల్, ఎకానమికల్ అండ్ సోషల్. అండ్ స్కోప్కి దగ్గరికి వచ్చేస్తే ఈ 17 సస్టైనబుల్ గోల్స్ వల్ల ఎవరెవరు బెనిఫిట్ అవుతారంటే 5 P's అన్నమాట. పీపుల్, ప్లానెట్, ప్రాస్పెరిటీ, పీస్ అండ్ పార్ట్నర్షిప్. దాని గురించి క్లారిటీగా తెలుసుకుందాం. వెయిట్ ఎ మినిట్. ఇక్కడ చూడండి, మనకి 17 సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయి కదా. పీపుల్ దగ్గరికి వస్తులోకి నో పోవర్టీ, జీరో హంగర్ అండ్ గుడ్ హెల్త్, క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, ఇవన్నీ పీపుల్కి రిలేటెడ్ అనమాట ఈ సస్టైనబుల్ గోల్స్ అనేవి. అండ్ పార్ట్నర్షిప్ ఫర్ గోల్స్ అంటే మనం వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్స్ అని పెట్టుకోవాలి అండ్ మనకున్న రిసోర్సెస్ని, రెన్యూబుల్ రిసోర్సెస్ని దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆ పార్ట్నర్షిప్స్ని యూస్ చేసుకోవాలన్నమాట. అండ్ పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే మనం వేరే కంట్రీస్తో కానీ అండ్ అందరితో పీస్గా ఉండాలి, జస్టిస్ అనేది ఉండాలి, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనం నిలబెట్టుకోవాలి. ప్రాస్పెరిటీ, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, డీసెంట్ వర్క్, ఎకనామిక్ గ్రోత్, ఇండస్ట్రీ అండ్ ఇన్నోవేషన్, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, ఇవన్నీ ప్రాస్పెరిటీలోకి వస్తాయి ఈ గోల్స్ అనేవి. అంటే కొంచెం ఒక విధంగా ఎకానమికల్గా ఎవ్రీ ఇండివిజువల్ కానీ లేదా ఉన్న వాళ్ళందరూ సస్టైనబుల్గా ఎదగాలి, ఎకానమికల్ గ్రోత్ అనేది ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి అంటే సస్టైనబుల్గా ఉండాలి. అండ్ ప్లానెట్కి వచ్చి అంటే ఓవరాల్ ఎర్త్ అనేది మనం అంటే ఒక విధంగా ఎన్విరాన్మెంట్ని మనం ఏ విధంగా కాపాడుతాము, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఉండడం, లేదా రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, క్లైమేట్ యాక్షన్, లైఫ్ బిలో వాటర్, ఓషన్స్ని కాపాడాలి, బయోడైవర్సిటీని కాపాడాలి. ఈ విధంగా మనం ప్లానెట్ని కూడా కాపాడగలుగుతాం అనమాట. సో ఈ 5 P's ఏంటి, పీపుల్, ప్రాస్పెరిటీ, ప్లానెట్, పీస్, పార్ట్నర్షిప్. ఈ 5 P's సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చెప్పా కదా 5 P'sలో పీపుల్లోకి 1, 2, 3, 4, 5, 6 ఈ 6 సస్టైనబుల్ గోల్స్ అనేవి వస్తాయి. ప్రాస్పెరిటీ 7, 8, 9, 10లో వస్తాయి. ప్లానెట్ 11, 12, 13, 14, 15. పీస్ 16, పార్ట్నర్షిప్ 17. అవే మనం ఫస్ట్లో చెప్పుకున్నాం చూడు, నేచర్, సోషల్, ఎకనామికల్, ఎన్విరాన్మెంట్ అని చెప్పని ఇవే గోల్స్ అందులో కూడా వస్తాయి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఒక్కొక్క సస్టైనబుల్ గోల్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నో పోవర్టీ అంటే ఏం చెప్తుందంటే ఎండ్ పోవర్టీ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ ఎవ్రీవేర్. పోవర్టీ అంటే ఏంటి,
పేదరికాన్ని అన్ని చోట్ల నుంచి నిర్మూలించాలి అని అయితే ఫస్ట్ సస్టైనబుల్ గోల్ అనేది చెప్తుందన్నమాట. నో హంగర్ అంటే ఎండ్ హంగర్, అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్ న్యూట్రిషన్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సెకండ్ సస్టైనబుల్ గోల్ జీరో హంగర్ ఏం చెప్తుందంటే హంగర్ని ఎండ్ చేయాలి, అంటే ఎవరు ఆకలితో ఉండకూడదు. అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ, అందరికీ ఫుడ్ అనేది లభించాలి. అండ్ ఇంప్రూవ్ న్యూట్రిషన్, ఫుడ్ అనేది ఎలా లభించాలి, ఎటువంటి దానిలో ఉండాలి, కొంచెం న్యూట్రిషన్ ఉండాలి అందులోని. అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో కూడా మనం సస్టైనబుల్గా యూస్ చేసుకోవాలి అని చెప్పి సెకండ్ సస్టైనబుల్ గోల్ చెప్తుంది SDG 2. అండ్ నెక్స్ట్ SDG 3, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ఎన్ష్యూర్ హెల్తీ లైఫ్స్ అండ్ ప్రమోట్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్ ఎట్ ఏజెస్. అన్ని ఏజెస్లో ఉన్న వాళ్ళకి హెల్త్ అనేది ఎన్ష్యూర్ చేయాలి, అంటే అందరూ మంచిగా ఉండేటట్టు హెల్తీగా ఉండేటట్టు మనం హెల్త్ సెక్టార్ని ప్రమోట్ చేయాలి అని అయితే చెప్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఎన్ష్యూర్ ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోట్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. అంటే అందరికీ ఈక్వల్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, లభించాలి. అండ్ ప్రమోట్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్, అందరికీ ఆపర్చునిటీస్ ఉండాలి అని అయితే చెప్తుంది SDG 4. SDG 5 వచ్చి జెండర్ ఈక్వాలిటీ, అచీవ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటంటే మెన్ని ఉమెన్ని ఈక్వల్గా చూడడం, అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్లో కానీ లేదా జాబ్ పర్పస్ కానీ ఎందులోనైనా ఈక్వల్ ఆపర్చునిటీస్ అన్నీ ఉండాలి. ఇద్దరూ ఈక్వలే, ఎటువంటి డిఫరెన్స్ లేదని చెప్పని ఈక్వల్గా చూడటాన్నే జెండర్ ఈక్వాలిటీ అంటామన్నమాట. అండ్ ఎంపవర్ ఆల్ ఉమెన్స్ అండ్ గర్ల్స్ని అండ్ ఉమెన్ని ఎంపవర్ చేయడానికి మనం ఏమైనా చేయాలి, కొంచెం స్కీమ్స్ అవి తీసుకురావాలి, ఏదైనా చేయాలి అని చెప్పని SDG 5 అయితే చెప్తుంది మనకి. క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్, ఎన్ష్యూర్ అవైలబిలిటీ అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటైజేషన్ ఫర్ ఆల్. అంటే ఏంటి అంటే అందరికీ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటైజేషన్, శుభ్రమైన అండ్ మంచి వాటర్ అనేది అందరికీ ఉండాలి, క్లీన్ వాటర్ లభించాలి అందరికీ. అండ్ శానిటేషన్ అంటే మనం సరౌండింగ్స్ని శానిటైజ్గా ఉంచుకోవాలి, హెల్తీగా ఉంచుకోవాలి, క్లీన్గా ఉంచుకోవాలి అని అంటే నెక్స్ట్ SDG 7 వచ్చి అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, ఎన్ష్యూర్ యాక్సెస్ టు అఫోర్డబుల్, రియలబుల్, సస్టైనబుల్ అండ్ మోడర్న్ ఎనర్జీ ఫర్ ఆల్. ఇప్పటి వరకు మనం 6 వరకు చూసింది పీపుల్కి రిలేటెడ్, అంటే ఎవరీ ఇండివిజువల్కి పీపుల్కి రిలేటెడ్ ఏవైతే చేయాలో వాటిని చూసాం. ఇప్పుడు ఓవరాల్ కొంచెం అంటే ఎకనామిక్ పర్పస్గా మనం డెవలప్మెంట్ చేయాలి, అందులోని సస్టైనబుల్గా డెవలప్మెంట్ చేయాలి. దాన్ని చేయాలంటే మనకి మెయిన్లీ క్లీన్ ఎనర్జీ అని ఉండాలి. క్లీన్ ఎనర్జీ అంటే ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, ఈ ఎనర్జీస్ అన్నిటిని రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం, వాటిని క్లీన్ ఎనర్జీ అంటారు. అవి యాక్సెసిబుల్ ఉండాలి అందరికీ అయితే చెప్తుంది. నెక్స్ట్ వచ్చి డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, ప్రమోట్ సస్టైన్డ్, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్, ఫుల్ అండ్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ అండ్ డీసెంట్ వర్క్ ఫర్ ఆల్. అంటే జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పచ్చు, అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచడానికి ఆపర్చునిటీస్ని పెంచాలి ఎకనామిక్ గ్రోత్ కోసం. సస్టైన్డ్, ఇంక్లూజివ్, సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్, ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్, ఇక్కడ చూసాం కదా ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ అండ్ డీసెంట్ వర్క్, అందరికీ ఆపర్చునిటీస్ ఉండాలి, జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, డీసెంట్ వర్క్ ఫర్ ఆల్ అందరికీ ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డ్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రమోట్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఫోస్టర్ ఇన్నోవేషన్. ఇక్కడ మెయిన్ ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి సస్టైనబుల్గా ఇవన్నీ సస్టైనబుల్గా జరగాలి. మనం ఇండస్ట్రీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ కొత్త ఇన్నోవేషన్స్ అవి చూసుకోవాలి, అంటే సోలార్ ప్యానెల్స్ ఇవి వచ్చాయి కదా, అలానే ఇంకా ఏమైనా ఇన్నోవేటివ్గా రెన్యూబుల్ ఎనర్జీని డెవలప్ చేయడానికి ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్నిటిని తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి అని అయితే ఈ SDG 9 అనేది చెప్తుందండి.
రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ విత్ ఇన్ అండ్ అమాంగ్ కంట్రీస్ మధ్య ఉండే ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించాలి అని చెప్పని గోల్ నెంబర్ 10 అనేది చెప్తుంది. అంటే ఇన్కమ్ గ్రోత్ కొన్ని వాటిల్లో కొన్ని తక్కువ ఉంటాయి. అంటే కొన్ని కంట్రీస్కి ఇన్కమ్ గ్రోత్ తక్కువ ఉంటుంది, కొన్ని కంట్రీస్కి ఎక్కువ ఉంటాయి. అవి తగ్గించాలి. ఏ కంట్రీస్లో తక్కువ ఉన్నాయో ఆ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది పెట్టి మనం దాన్ని డెవలప్ చేయాలి అని అయితే అండ్ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ మేక్ సిటీస్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఇంక్లూజివ్, సేఫ్, రెసిలియంట్ అండ్ సస్టైనబుల్. అందరికీ మెయిన్గా హ్యూమన్ సెటిల్మెంట్స్ అంటే ఏంటంటే అందరికీ హౌస్ అనేది ప్రొవైడ్ చేసి స్లమ్స్ అనేవి లేకుండా వాటిని సిటీస్ కింద, అది కూడా సస్టైనబుల్ సిటీస్ కింద మార్చాలి అని అయితే చెప్తుంది గోల్ నెంబర్ 11. 12 వచ్చేసి ఎన్ష్యూర్ సస్టైనబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ ప్యాటర్న్. వేస్ట్ జనరేట్ అవ్వడం తగ్గించడం, నెక్స్ట్ రీసైకిల్ చేయడం, ఇవన్నీ చేయాలన్నమాట. అంటే 3 R's అనేవి ఎక్కువ యూజ్ చేయాలి. 3 R's ఏంటి? రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్. ఇవన్నీ యూజ్ చేయడం వల్ల రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ అనేది జరుగుద్ది అని చెప్తున్నారు. క్లైమేట్ యాక్షన్ మనకు అందరికీ తెలిసిందే. గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతుంది. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ వీటన్నిటికీ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కాబట్టి మనం క్లైమేట్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. టేక్ అర్జెంట్ యాక్షన్ టు కంబాట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇంపాక్ట్స్. హ్యూమన్స్ వల్ల ఏవైతే ఎఫెక్ట్స్ అనేవి ఉంటున్నాయో అండ్ ఏవైతే క్లైమేట్లో చేంజ్ ఉంటుందో వాటికి సంబంధించి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. దానికి సంబంధించి యాక్షన్ అనేది తీసుకోవాలి అని చెప్పని క్లైమేట్ యాక్షన్ అనేది చెప్తుంది. నెక్స్ట్ లైఫ్ బిలో వాటర్ అంటే అక్వాటిక్కి సంబంధించి కన్జర్వ్ అండ్ సస్టైనబుల్లీ యూస్ ద ఓషన్స్, సీజన్ అండ్ మెరైన్ రిసోర్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం మెరైన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా యూజ్ చేసుకోవాలి. ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయకూడదు ఓషియన్స్ని. అక్వాటిక్ ఎకోసిస్టమ్ని మనం కాపాడాలి అండ్ కన్జర్వ్ చేయాలి అని అయితే చెప్తుంది. ఇందాక చూసాం కదా లైఫ్ బిలో వాటర్ అని. ఇప్పుడు లైఫ్ ఆన్ ఎర్త్. ప్రొటెక్ట్, రీస్టోర్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్స్, సస్టైనబుల్లీ మేనేజ్ ఫారెస్ట్స్, కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ హాల్ట్ అండ్ రివర్స్ ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ హాల్ట్ బయోడైవర్సిటీ లాస్ ఏవైతే జరుగుతుందో డిజర్టిఫికేషన్ అంటే చెప్పాను కదండి. క్వాలిటీ ఆఫ్ ద సాయిల్ అనేది డిక్రీజ్ అయిపోవడం, అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ తగ్గిపోవడం డిజర్టిఫికేషన్ అంటాం. అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ ఫారెస్ట్లు అండ్ టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ వీటన్నిటిని కాపాడాలి, ప్రొటెక్ట్ చేయాలి, ప్రమోట్ చేయాలి. ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో దాన్ని రీస్టోర్ చేయాలి అని అయితే ఈ 15 SDGs చెప్తుంది మనకి. అండ్ నెక్స్ట్ పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. ప్రమోట్ పీస్ఫుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. Provide access to justice for all and build effective, accountable and inclusive institutions at all levels. అంటే పీస్ఫుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీస్ అనేవి డెవలప్ చేయాలి. మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది జరగాలి అంటే పీస్ఫుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీస్ అనేవి ఉండాలి. అంటే ఎటువంటి గొడవలు జరగకుండా అండ్ ఎటువంటి టెర్రరిస్ట్ అటాక్స్ ఇవేమీ లేకుండా మనం ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి అని అయితే చెప్తుందనమాట. దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనం డెవలప్ చేసి పీస్ని, జస్టిస్ని, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయాలని చెప్తుంది. SDG గోల్ నెంబర్ 16. ఫైనల్ వన్, పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్. మనకి ఏవైతే ఈ గోల్స్ అనేవి ఉన్నాయో వాటిని డెవలప్ చేసుకోవడం కోసం వేరే కంట్రీస్తో పార్ట్నర్షిప్ అనేది మనకి అవసరం అని చెప్తుంది. Strengthen the means of implementation and revitalize global partnership for sustainable development. సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం అందరూ కలిసి పార్ట్నర్స్ కింద ఏర్పడి అందరూ కలిసి సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద వర్క్ చేయాలి, వాటికి సంబంధించి చేయడానికి ట్రై చేయాలి అని అయితే ఈ 17 సస్టైనబుల్ గోల్ అనేది చెప్తుంది. నెక్స్ట్ వీడియోలో సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024ని చూద్దాము. అరే వీడియోని చూసారు కదా, లైక్ చేయండి అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.